పీఎం కిసాన్ పథకం కింద 19వ విడతగా మొత్తం 22,000 కోట్లను ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేయనున్నారు. బీహార్లోని భాగల్పూర్లో జరగనున్న ఒక కార్యక్రమంలో ప్రధాని ఈ నిధులు విడుదల చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఏటా డిసెంబర్, మార్చి, ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్ మధ్యలో 2,000 చొప్పున పీఎం కిసాన్ ఈ పథకం కింద చెల్లిస్తూ వస్తోంది. రైతులకు ఏటా ఒక్కో విడత 2,000 చొప్పున 3 విడతల్లో 6,000 సాయం అందించే పీఎం కిసాన్ పథకాన్ని కేంద్రం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది. ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతులకు 18 వాయిదాల్లో 3.46 లక్షల కోట్లు చెల్లించింది. పథకం ప్రారంభించి 6 ఏళ్లైన సందర్భాన్ని పురస్కరించుకొని 19వ విడత నిధులు ఇవాళ విడుదల చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. తొలి విడతలో 6,324 కోట్లతో ప్రారంభమైన ఈ పథకం 18వ విడత వచ్చేసరికి 20,665 కోట్లకు చేరింది. 2024 ఆగస్టు, నవంబర్ మధ్య కాలంలో విడుదల చేసిన 18వ విడతలో ఏపీలో 41,22,499 మందికి 836 కోట్లు, తెలంగాణలో 30,77,426 మందికి 627 కోట్లు ఈ పథకం కింద విడుదల చేశారు.